99 మంది ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకుంటే ఆ బ్రిడ్జ్ ఆగిపోతుంది. అందుకే దాన్ని వదిలేశాను. ల్యాండింగ్ లోపలనే ఆఫ్టేక్ లోపలనే తీసుకొని బ్రిడ్జ్ కార్యక్రమం ముందుకు పోతా ఉంది. మ్యాక్సిమం ఒక 20-25 రోజుల లోపల పూర్తి చేయిస్తాం. ఎమ్మెల్యే కొంచెం డిజైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్నంతా కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరితో కూడా మాట్లాడాము. దాని మీద చేయిస్తాం. మేము ఏమి చెప్పినామో అది కొంచెం ఆలస్యం అయినా కూడా 100% మేము చెప్పింది మేము చేస్తాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అంతా ఆగిపోయిన బ్రిడ్జిని మేము పూర్తి చేయించినాం. ఆ బ్రిడ్జిని గుర్తుపెట్టుకుంటే మొన్న ఎన్నికల్లో మాకు డివిజన్లో మెజారిటీ వచ్చేది. గుర్తుపెట్టుకోలే జనం. కాదు ఒక మాట, గుర్తుపెట్టుకుంటే రవీంద్రనగర్ వాసులు ఈ 41-42 డివిజన్లలో ఎమ్మెల్యేకి బంపర్ మెజారిటీ వచ్చేది. 2 చోట్ల మైనస్ వచ్చింది. అంటే జనం మనం చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకోవడం మర్చిపోతూ ఉండరు. అదొకటే మీకు చెప్తా ఉండా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే. 2 పిల్లలకి వచ్చినాయా? ఇంతకుముందు ఉందా ఇది? ఈ గవర్నమెంట్ వచ్చినాకే కదా. అప్పుడు కూడా అందరికి ఇస్తా అని చెప్పినాడు ఆయన. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఇచ్చినాడా? మేము అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాము. ఇద్దరికి వస్తూ ఉందా? గుర్తుపెట్టుకోవాలా. రేపు ఎక్కడ ఉంటారు మీరు? ఇన్నే. కడప డెవలప్ కావాలంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా పార్టీ వాళ్ళకు ఓటేయండి. వేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు మళ్ళీ వైకాపా వాళ్ళకు ఓటేసినారనుకో, కార్పొరేషను మున్సిపాలిటీ అంటారు చూసారా, కార్పొరేషన్ మున్సిపాలిటీ చేస్తారు. కార్పొరేషన్ ఎవరు? వైసీపీ. వాళ్ళకేం పట్టదు. ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించినారా? ఈరోజు మేము వచ్చి పలకరిస్తున్నామంటే మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాం. ఈ గౌరవంతోనే ఈ మాదిరి ఏమన్నా ఇంత కష్టపడి పని చేసిన వాళ్ళకి సన్మానం చేశారా? అంటే గౌరవం లేదు వాళ్ళకి. నేను అందుకే చెప్తా ఉంటా, ప్రతిసారి ఇట్లా డిలే అవుతూ ఉంటేనే ఈ సమస్య వస్తుంది. ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషను వైసీపీలో చేతిలో పెట్టుకొని చేస్తున్న వైఫల్యం తప్ప ఉండలేదు. అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా ఇచ్చేయండి. అతనికి ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాం సార్. నెక్స్ట్ టైం ఉంటే రిమూవ్ చేస్తామని. నిన్న కలెక్టర్ గారితో డిస్కషన్ జరిగింది. ఎనీ డీవియేషన్ విల్ బి యూ డైరెక్ట్లీ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ అండ్ టేక్ ఎ పర్మిషన్ డివైడింగ్ ద కౌన్సిల్. లేదంటే వీళ్ళకి జీతాలు రాకుండా పోవడం ఏంటి? మాకు బాధ కలిగి వాళ్ళకి భోజనం మంచి భోజనం చేయడానికి డబ్బులు ఇచ్చిపోతున్నాం. ఆ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా? మిమ్మల్ని ఎవరు తీయలేరు. మీరు కష్టమైన పని చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు తీయలేరు. కుదరదు. మీకు జీతాలు వచ్చేదానికి నేను ఈరోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. శానిటేషన్ వర్కర్స్, సో జనాలకు కూడా శానిటేషన్ వర్కర్స్ ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారనేది జనాలకు కూడా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్పాలి. శానిటేషన్ వర్కర్స్ అంటే మా ముందు మురికి కాలువలు క్లీన్ చేసే వాళ్ళని మనం హక్కు అని అనుకోవద్దు. వాళ్ళ కుటుంబాలని సాగుకోవడానికి ఇంత టఫ్ జాబ్ ఆప్షన్ చేసుకొని వాళ్ళకి వచ్చే 10-15 వేల జీతంతో ఎంత కష్టతరమైన పని అంటే మనం అక్కడ నిలబడుకోవాలంటే ఇష్టపడము. వాసన వస్తుంటే ముక్కులు మూసుకొని వెళ్తాము. అన్నల చేతులు పెట్టేసి అన్నల క్లీన్ చేసి ఈరోజు మన కడపలో కొంచెమన్నా ప్రశాంతంగా బతుకుతున్నామంటే వాళ్ళ దయ వల్లనే బతుకుతా ఉంటాం. అసలైన ప్రజాసేవకులు ఎవరంటే శానిటేషన్ వర్కర్స్. ఒకసారి చూడండి, ఇప్పుడే పోయి వచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు 41-42 మచ్ బెటర్గా ఉంది. కానీ ఇంకొక కొన్ని చోట్ల పోతే ఏనాటికాలు అట్లా పోతే అసలు ఎలా పోయి ఎలా బయటకు వస్తామో మనకే అర్థం కాదు. అలాంటి చోట్ల కూడా వాళ్ళు కాలువలలో దిగి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు అని అంటే, నేను ఒక వీధికి పోతే ఒక మహిళ అరుస్తూ ఉంది శానిటేషన్ వర్కర్స్ మీద. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు క్లీన్ చేయకపోతే మీ ఇళ్లలోకి పోవు బయటికి, క్లీనింగ్ కాదు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. మీకు కుదిరితే 100 రూపాయలు డబ్బులు ఇవ్వండి, కుదరకపోతే అది కూడా వద్దు. ప్రేమగా మాట్లాడితే చాలు.
డెడికేటెడ్గా మన కడపను క్లీన్ చేస్తూ మనం ఉండడానికి ఒక ఏమంటారు ఆమోదయోగ్యంగా మనకు ఈ పరిసరాలను క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ వల్లనే. అంతే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్స్. 2 నెలలు అయిందంట సార్ తిన్నాక. సార్ పక్కనే ఉన్నాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత, ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో, అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈరోజు ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో, మున్సిపాలిటీలో, ముఖ్యంగా కార్పొరేషన్లో. అదేవిధంగా ప్రజలలో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఎవరికైనా రాలేదా, ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి, కడప నగరంలో అభివృద్ధి అంటే ఏంటి చూపిస్తాం. కార్పొరేషను, ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ పాలకవర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు. ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు 2-3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. ఏమాత్రం ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల, పేద ప్రజల పట్ల, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడించి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి. అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది, ముందుకు పోతుంది. ఈ రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతుల్లో, అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 50 మందికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా, అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.